Hello everyone, welcome to BSR Academy. Bagunnara. So in last section, redox reaction completed first year. Yeah, today onwards in first year syllabus in physical chemistry, atomic structure. అటామిక్ స్ట్రక్చర్ మనకి ఇది ఫస్ట్ ఇయర్ ఫిజికల్ కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, బేసిక్ టాపిక్స్. ఓకే, యా వెయిటేజ్ ఫర్ జేఈ. ఇన్ జేఈ కంపల్సరీ వన్ క్వశ్చన్ అండ్ నీట్, సో 2 questions, and MSET 2 questions. Okay, yeah. In this lesson, main topics Dalton's atomic theory. After that, cathode rays, anode rays experiments, and neutral discovery of neutrons. And after that, atomic models. Here, atomic models are J.J. Thomson atomic model, Rutherford atomic model, Bohr's atomic model. So, main important is Bohr's atomic model. And the next one, hydrogen spectrum and electromagnetic radiations. Okay, so next one, photoelectric effect, de Broglie, Heisenberg uncertainty, quantum mechanics. In quantum mechanics, quantum numbers and electronic configurations. So this total topic sum. So today topic here, Dalton's atomic theory. So Dalton's atomic theory. So what is the Dalton's atomic theory? Here main some postulates he explained number. So in NEET exam they asking which of the following statement is correct according to Dalton's atomic theory. Those type of questions asking number. So here some postulates there, 6 points there. So discuss one by one. So yeah, before going to Dalton's atomic theory, so what is the atomic structure? ఈ అటామిక్ స్ట్రక్చర్ అనేది మనకి ఏంటి, ఇది ఫిజికల్ కెమిస్ట్రీలో ఈ దేని గురించి డిస్కస్ చేస్తుందంటే మనకి యాటంలో మనకి ఫండమెంటల్ పార్టికల్స్ ఉంటాయి, పిఈ అని అంట, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్ ఇన్ అన్ యాటమ్ ఈజ్ నోన్ యాజ్ అటామిక్ స్ట్రక్చర్. ఒక అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే పేరులో ఉంది, అటామిక్ స్ట్రక్చర్ అంటే యాటమ్ యొక్క స్ట్రక్చర్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మనం. సో యాటంలో మనకి ఫండమెంటల్ పార్టికల్స్ 3 ఉంటాయని నేర్చుకుంటాం ఇక్కడ, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్. ఆ మూడింటిలో ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేయడాన్ని మనం స్ట్రక్చర్, అటామిక్ స్ట్రక్చర్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అంటారు. సో వాట్ ఇస్ ద అటామిక్ స్ట్రక్చర్? The arrangement of fundamental particle in an atom is known as atomic structure. So ఇక్కడ Dalton's first one, what are the postulates or importance of Dalton's atomic theory? సో ఇక్కడ Dalton's atomic theory ఇతను ఏం చెప్పారంటే కొన్ని పాయింట్స్ చూద్దాం. ఇతను మ్యాటర్ తీసుకున్నాడు. సో మనకి మ్యాటర్ ఏ సబ్స్టెన్స్ నేను మన మ్యాటర్ అంటాం. ఈ మ్యాటర్లో మనకి ఇతను ఏం చెప్పారంటే మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ వెరీ టైనీ పార్టికల్. సో టైనీ పార్టికల్ అంటే వెరీ స్మాల్ పార్టికల్స్ సార్. సో ఆ స్మాల్ పార్టికల్ ఏమన్నాడంటే యాటమ్ అన్నాడు. ఏమన్నాడు? యాటమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ అనేది ఒక మనకేంటి ఒక మ్యాటర్ అనుకున్నాం, సబ్స్టెన్స్. ఈ సబ్స్టెన్స్లో మనకి ఏమన్నాయంటే దీన్ని బాగా కట్ చేసాం. కట్ చేస్తే మనకి వెరీ స్మాల్ పీసెస్ వచ్చినాయి. ఆ స్మాల్ పీసెస్ని ఏమన్నాడంటే వెరీ స్మాల్ పార్టికల్ టైనీ పార్టికల్ ఏమన్నా అంటే దాని పేరు పెట్టాడు. ఏం పెట్టాడు? యాటమ్ అన్నాడు. ఓకే, మన ఇష్టం ఏ సబ్స్టెన్స్ అయినా, మరి ఏ సబ్స్టెన్స్లో అయినా స్మాలెస్ట్ టైనీ పార్టికల్ ఏదైతే ఉందో దాన్ని ఏమన్నాడంటే యాటమ్ అని చెప్పాడు. ఏం చెప్పాడు? యాటమ్. అది ఫస్ట్ వన్. యాటమ్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ వెరీ టైనీ పార్టికల్ ఈజ్ నోన్ యాజ్ యాటమ్ అని చెప్పాడు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? మ్యాటర్ మేడప్ ఆఫ్ వెరీ టైనీ పార్టికల్ ఈజ్ నోన్ యాజ్ యాటమ్ అని చెప్పాడు. సెకండ్ పాయింట్ ఏం చెప్పాడంటే యాటమ్ వచ్చిందని చెప్పి స్మాలెస్ట్ పార్టికల్ ఎవరన్నారు? యాటమ్. యాటమ్ ఈజ్ ఇండివిజిబుల్. అదే మనకి స్మాలెస్ట్ అది డివిజిబుల్ కాదమ్మా. సో యాటమ్ ఈజ్ ద ఇండివిజిబుల్. మనకి ఏమన్నాడు? ఒక మ్యాటర్లో స్మాలెస్ట్ టైనీ పార్టికల్ ఉంటే దాన్ని యాటమ్ అన్నాడు. అదే లాస్ట్ పార్టికల్ దాన్ని ఇంకా మనం ఏం చేసుకున్నా బ్రేక్ కాదని చెప్పాడు. తర్వాత దాన్ని మాడిఫై చేసి చెప్పుకున్నారు. ఫస్ట్ అతను చెప్పిన ప్రకారం స్మాలెస్ట్ పార్టికల్ ఎవరు? యాటమ్. అది ఇండివిజిబుల్, బ్రేకప్ కాదు, అదే స్మాల్ పార్టికల్ అని చెప్పాడు. సో నెక్స్ట్ వన్ ఇంకా ఏం చెప్పాడంటే మన ఎలిమెంట్ తీసుకున్నాం.
ఒక ఎలిమెంట్లో మనకి ఎవరుంటారు, యాటమ్స్ ఉంటాయి. ఆల్ ఆల్ యాటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ హ్యావ్ సేమ్ మాస్ అండ్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి అని చెప్పాడు. ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐరన్ అని ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఈ ఐరన్ ఎలిమెంట్స్లో మనకి ఎవరుంటారు, ఐరన్ యాటమ్స్ ఉంటాయి. ఎవరుంటారు, ఐరన్ యాటమ్స్ ఉంటాయి. సో ఈ నెంబర్ ఆఫ్ ఐరన్ యాటమ్స్ ఉంటాయి. ఆల్ యాటమ్స్ ఇన్ ఎలిమెంట్ హ్యావ్ ఐడెంటికల్ మాస్ ఉంటుంది, అదేవిధంగా ఐడెంటికల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాడు. ఓకేనా. ఆల్ యాటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ హ్యావ్ ఐడెంటికల్ మాస్ అండ్ ఐడెంటికల్ ప్రాపర్టీస్. ఒక ఎలిమెంట్ తీసుకుంటే, ఐరన్ ఎలిమెంట్ తీసుకుంటే దాని ఐరన్ యాటమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క యాటమ్కి మనకి మాస్ సేమ్గా ఉంటుంది, వాటి ప్రాపర్టీస్ కూడా సేమ్గా ఉంటాయని చెప్పాడు. సో దట్ ఈస్ ద థర్డ్ వండర్. ఓకేనా. ఆల్ యాటమ్, ఒక ఎలిమెంట్ తీసుకుంటే దాంట్లో యాటమ్స్ ఉంటాయి. ఆ యాటమ్స్ మొత్తానికి వాటి యొక్క ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి, మాస్ కూడా సేమ్ ఉంటుందని చెప్పాడమ్మా. సో తర్వాత డిఫరెంట్ ఎలిమెంట్ తీసుకున్నట్టు. ఇప్పుడు చూడండి, ఒకటి నైట్రోజన్ తీసుకున్నాము, ఒకటి కార్బన్ తీసుకున్నాము. సో ఇక్కడ నైట్రోజన్ యాటమ్స్ ఉంటాయిరా, ఇక్కడ ఎవరుంటారు, కార్బన్ యాటమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ యాటమ్కి దీంట్లో ఉన్న యాటమ్ డిఫరెంట్ కాబట్టి ఇట్లా మాస్ డిఫరెంట్గా ఉంటుంది, బట్ ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్ అని చెప్పారు. ఓకేనా. డిఫరెంట్ యాటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ మాస్ అండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ అని చెప్పాడు. డిఫరెంట్ ఎలిమెంట్ తీసుకుంటే దే హ్యావ్ డిఫరెంట్ యాటమ్స్, సో దర్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ అండ్ మాస్ ఆల్సో డిఫరెంట్. సో నెక్స్ట్ వన్, రెండు ఎలిమెంట్స్ని కంబైన్ చేసాడు. సో H2+O2ని కంబైన్ చేస్తే ఇక్కడ ఏం ఫామ్ అయింది, H2 అని మాలిక్యూల్ ఫామ్ అయింది. సో ఇక్కడ హైడ్రోజన్ని యాటమ్స్ని కంబైన్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది, ఎలా కంబైన్ చేశారంటే యాటమ్స్ ఆర్ కంబైన్ ఇన్ సింపుల్ హోల్ నెంబర్ రేషియో. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే మనకి 2H2O వస్తుందిరా, ఇక్కడ ఇది 2:1 రేషియో తీసుకుంటాం. ఈ వాటర్ ఫామ్ కావాలంటే ఖచ్చితంగా 2:1 ఫిక్స్డ్ రేషియో తీసుకుంటాం కదా. సో ఇక్కడ యాటమ్స్ ఆర్ కంబైన్ ఇన్ ఫిక్స్డ్ హోల్ నెంబర్ రేషియో, సో టు ఫామ్ ఏ కాంపౌండ్ అని చెప్పాడు. ఒక మాలిక్యూల్, ఒక కాంపౌండ్ ఫామ్ కావాలంటే దాంట్లో యాటమ్స్ ఖచ్చితంగా ఫిక్స్డ్. ఇప్పుడు చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ కావాలంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలంటే ఒక కార్బన్ కావాలి, ఒక ఆక్సిజన్ కావాలి, 1:1 రేషియోలో తీసుకుంటాం. సో ఈ విధంగా మనకి ఏంటంటే యాటమ్స్ ఆర్ కంబైన్ ఇన్ హోల్ నెంబర్ రేషియో టు ఫామ్ ఏ కాంపౌండ్ అని చెప్పాడు. సో నెక్స్ట్ లాస్ట్ వన్, ఇది ఒక కెమికల్ రియాక్షన్. ఇప్పుడు చూడండి, కెమికల్ రియాక్షన్లో ఏమైంది, రియాక్టెంట్ సైడ్ యాటమ్స్, ప్రొడక్ట్ సైడ్ యాటమ్స్ ఏముండే సేమ్ ఉండే. అంటే ఇక్కడ యాటమ్స్ కెనాట్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. రియాక్టెంట్ సైడ్ ఏమైతే యాటమ్స్ ఉండే, ప్రొడక్ట్స్ కూడా ఏ యాటమ్స్ ఉన్నాయి. సో యాటమ్స్ అవే వస్తున్నాయి, కానీ కొత్త యాటమ్స్ రావట్లేదు. పాత వాళ్ళు ఎంత ఉన్నారు, కొత్త వాళ్ళు. సో నాట్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, కెనాట్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. బట్ ఏమవుతుంది, ఇక్కడ యాటమ్స్ ఆర్ రీఅరేంజ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, హైడ్రోజన్ ఆక్సిజన్ సింగిల్గా ఉంది, ఇక్కడ వచ్చరికి ఏమైంది, కాంపౌండ్ ఫార్ములా అని. So in a chemical reaction, atoms can be rearranged but not created nor destroyed అని చెప్పాడమ్మా. ఇవి మనకి డాల్టన్స్ పాస్చులేట్స్లో మొత్తం ఒక మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయో ఒక సిక్స్ పాస్చులేట్స్ నేర్చుకున్నాం. ఏంటి, ఫస్ట్ వన్ ఏంటి, ఏ మ్యాటర్ తీసుకున్నాం ఆ మ్యాటర్లో స్మాల్ పార్టికల్ ఉంటాయి, దాన్ని ఏమంటామంటే యాటమ్ అని చెప్పాడు. ఓకేనా. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ టైనీ పార్టికల్ ఈజ్ నోన్ యాజ్ మ్యాటర్ అని చెప్పాడు. నెక్స్ట్ మ్యాటర్ ఈజ్ ఇండివిజిబుల్ అని చెప్పాడు. ఆ స్మాల్ పార్టికల్ అదే కాబట్టి ఇంకా డివిజిబుల్ కాదని చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్పాడంటే మనకి ఒక ఎలిమెంట్ తీసుకుంటే దాంట్లో ఉన్న ఆల్ యాటమ్స్ హ్యావ్ సేమ్ మాస్ ఉంటాయి, సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒక ఎలిమెంట్లో ఉన్న యాటమ్స్ మొత్తానికి సేమ్ మాస్ ఉంటుంది, సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాడు. డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకుంటే డిఫరెంట్ ఎలిమెంట్స్లో డిఫరెంట్ యాటమ్స్ ఉంటాయి కాబట్టి వాటికి మాస్ డిఫరెంట్గా ఉంటుంది, వాటి ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పాడము. సో నెక్స్ట్ ఏం చెప్పాడంటే మనకి రెండు యాటమ్స్ని కంబైన్ చేసినప్పుడు ఎలా కంబైన్ అవుతుంది, హోల్ నెంబర్ రేషియో తీసుకుంటే మనకి ప్రొడక్ట్ ఫామ్ అవుతుందని చెప్పాడు. నెక్స్ట్ ఒక కెమికల్ రియాక్షన్ తీసుకున్నప్పుడు యాటమ్స్ ఏమవుతుంది, రీఅరేంజ్మెంట్ అవుతుంది. రీఅరేంజ్మెంట్ అంటే ఏంటి, రియాక్టెంట్ సైడ్ ఒక రకంగా ఉంటే ప్రొడక్ట్ సైడ్ ఏదైతే కంబైన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ H2O2 సపరేట్గా ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి వాటర్గా కంబైన్ అయిపోయింది. సో ఇక్కడ రీఅరేంజ్మెంట్ అయింది, పొజిషన్ రీఅరేంజ్మెంట్ అయింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇటు హైడ్రోజన్ యాటమ్, ఆక్సిజన్ యాటమ్, ఇక్కడ కూడా హైడ్రోజన్ ఆక్సిజన్ యాటమ్, అయ్యే యాటమ్స్ ఉన్నాయి, కొత్త యాటమ్స్ రావట్లేదు. నాట్ బి క్రియేటెడ్ నార్ ఏ డిస్ట్రాయిడ్ అని చెప్పాడు. ఓకే, ఇవి మనకి ఏంటమ్మా డాల్టన్స్ అటామిక్ థియరీ మనకి మెయిన్ పాయింట్స్లో. ఓకే, వాట్ ఆర్ ద డాల్టన్స్ అటామిక్ పాస్చులేట్స్? ఆల్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ టైనీ పార్టికల్ ఈజ్ నోన్ యాజ్ atom. Atom is indivisible. All atoms of elements have same identical mass and properties.
atoms of different elements have different identical different mass and properties. Next one, atoms are combined whole number ratio to form a compound, and in chemical reactions atoms can be rearranged but not created nor destroyed. So these are the total Dalton's atomic theory. సో ఇక్కడ తర్వాత ఈ డాల్టన్స్ అటామిక్ థియరీ ఇతను ఏం చెప్పాడు, యాటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ అన్నట్టు. సో తర్వాత ఈ యాటమ్ అనేది స్మాలెస్ట్ కాదు, దీన్ని మనం డికంపోజ్ సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. ఆ సబ్ అటామిక్ పార్టికల్స్ ఎవరంటే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అని మనం తర్వాత కనుక్కున్నారు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు కొన్ని ఎక్స్పెరిమెంట్స్. ఫస్ట్ ఎలక్ట్రాన్ గురించి క్యాథోడ్ రేస్ అని, ప్రోటాన్స్ గురించి యానోడ్ రేస్ అని, ఓకేనా, న్యూట్రాన్స్ గురించి మనకి బొంబార్డ్మెంట్ ఆఫ్ న్యూట్రాన్స్ అని తెలుసుకుంటాం. సో వన్ బై వన్ డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ఓన్లీ థియరీ కాన్సెప్ట్ టోటల్. సో క్యాథోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్, cathode rays experiment, cathode rays experiment అమ్మ. సో ఈ cathode rays experiment ఇక్కడ చూడండి మన కాన్సెప్ట్ అంతా ఇక్కడ. దీన్ని ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఎవరు సజెషన్ చేశారంటే మైకల్ ఫ్యారడే. ఎవరమ్మా? ఫ్యారడే. సో దీని తర్వాత ఎస్టాబ్లిష్ చేసిన అతను ఎవరంటే జేజే థామ్సన్. ఎవరు? జేజే థామ్సన్. ఒక క్యాథోడ్ రేస్ని ఫస్ట్ స్టార్ట్ చేసిన అతను ఎవరంటే మనకి మైకెల్ ఫ్యారడే. దాని తర్వాత కంటిన్యూ చేసిన అతను ఎవరంటే జేజే థామ్సన్. సో ఇప్పుడు జేజే థామ్సన్ ఏం చేశాడంటే ఒక డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నాడు, ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకున్నాడు. మనకి ట్యూబ్లైట్ లాగా ఉంటుంది. సో ఇలా ఉంటుంది రా. దిస్ ఈజ్ ద వన్ డిశ్చార్జ్ ట్యూబ్ రా. It having two plates, metal plates. These are called electrodes. This is the cathode ram. This is the anode. Here anode sign positive ram, cathode sign negative. This is the vacuum pump ram, vacuum pump. So here voltage ram, here how much volt? 10,000 voltage applied. Here how much pressure means? Here low pressure 0.01 mm of mercury is maintained. This totally, this is the discharge tube. This is the glass tube. The glass tube having two metal plates. Those are called metal electrodes. Those are cathode and anode. They are connected to battery. Here this gas tube and bottom having one pump is there. Why? What is the purpose of this pump means? It maintain the, for example, reaction takes place, the pressure increases to how much pressure maintained? 0.01 mm of mercury maintained. So for pressure increases in the glass tube, to open the cap to reduce the pressure. That is the purpose of this pump. Here, see, you take the one substance, any one substance is taken, maybe gas or any one. So you take one gas, a small gas taken. Here concept చూడండి. ఇక్కడ మీరు థియరీ పాయింట్స్ అంతా. ఇప్పుడు ఇది డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నాడు. ఇక్కడ ఏదో ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాడు. ఓకే, H2 అనే సబ్స్టెన్స్ ఏదో తీసుకున్నాడు అనుకుందాం. సో తీసుకుంటే ఇతను ఈ యానోడ్ బ్యాక్ సైడ్ ఇక్కడ కోటింగ్ వేసాడు, ఫ్లోరోసెంట్ ప్లేట్. ఇది కోటింగ్ ఉందమ్మా, దీన్ని ఫ్లోరోసెన్స్ అంటాం. అంటే ఫ్లోరోసెన్స్ స్క్రీన్, దీని దేంతో జింక్ సల్ఫైడ్తో తయారు చేస్తారు కోటింగ్. ఇప్పుడు ఇతను ఇన్ ఆప్షన్స్ ఆఫ్ మొత్తం ఎక్కడ తీసుకున్నాడు ప్రజెంట్? ఇప్పుడు ఆప్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఇక్కడ వోల్టేజ్ 10,000 వోల్టేజ్ అప్లై చేశాడు. ప్రెజర్ 0.01 మెయింటైన్ చేస్తున్నప్పుడు అతనికి ఏం అబ్జర్వ్ చేశారంటే ఒక రే అనేది ట్రావెల్ అవుతుందండి. ఎక్కడి నుంచి? ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ ట్రావెల్ అవుతుంది. ఎలా తెలిసింది సార్ ఇటు సైడ్ నుంచి ట్రావెల్ అవుతుందంటే ఇక్కడ యానోడ్ బ్యాక్ సైడ్ చూడు, అక్కడ కోటింగ్ ఉంది. సో ఇక్కడ కోటింగ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే లైట్ వచ్చి దాని మీద పడుతుంది అది ఏమవుతుందంటే గ్లో అవుతుంది. మనం చూడండి, ఇప్పుడు నైట్ మనం జర్నీ చేసేటప్పుడు హైవే మీద వెళ్తున్నారు, మన బస్సు ముందు వెళ్తున్న దాని ముందు మనకి సర్వీస్ రోడ్స్కి మనకి రెడ్ కలర్ సింబల్స్ కనిపిస్తుంటాయి లైట్. మనం ఎప్పుడైతే దాన్ని క్రాస్ చేసామో మళ్ళీ మనకు కనపడదు అది. అంటే దాని మీనింగ్ అదేంటంటే ఫ్లోరెసెన్స్ లైట్. ఎప్పుడైతే లైట్ వచ్చి దాని మీద పడిందో అది మనకి గ్లో అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే లైట్ ఆగిపోయిందో గ్లో ఆగిపోతుంది. దాన్ని ఫ్లోరెసెన్స్ లైట్స్ అంటాము. సో ఇక్కడ సేమ్ ఇతను ఏం చేశాడంటే
ఇలా బ్యాక్ సైడ్ ఫ్లోరోసెంట్ పెట్టుకున్నాడు జింక్ బ్యాక్ సైడ్. ఒక రే అనేది ట్రావెల్ అవుతుంది ఎటు నుంచి క్యాథోడ్ నుంచి యానోడ్ వైపు ట్రావెల్ ఇక్కడ లైట్ గ్లో అవుతుంది. సో అందుకని ఏం చెప్పాడు, ఒక రే అనేది ట్రావెల్ అవుతుంది క్యాథోడ్ నుంచి యానోడ్ వైపు, అందుకని దీన్ని ఏమన్నాడు క్యాథోడ్ రేస్ అన్నాడు. ఏమన్నాడు సో క్యాథోడ్ నుంచి ఒక రే డిశ్చార్జ్ ట్యూబ్లో క్యాథోడ్ నుంచి యానోడ్ వైపు ఒక రే ట్రావెల్ అవుతుంది. సో దాన్ని క్యాథోడ్ రేస్ అన్నాడు. నెక్స్ట్ ఇంకా ఏం ప్రూవ్ చేశారంటే ఇక్కడ బయటకు వచ్చే లైటు రే అనే దానికి అది స్ట్రైట్ లైన్లో వెళ్తుందా లేకపోతే ఎలా పడితే జిగ్జాగ్గా వెళ్తుందా కనుక్కోవడం కోసం కొన్ని ఎక్స్పెరిమెంట్ చేశారు. సేమ్ ఇన్ ఆప్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇతను ఏం చేశారంటే ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్టివ్ తీసుకున్నాడు. ఓకే, ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టాడు, ఒక చిన్న అమ్మాయిని, ఒక బొమ్మ, ఒక ఆబ్జెక్టివ్ పెట్టాడు. ఎప్పుడైతే ఇక్కడ ఈ లైట్ ఇటు నుంచి ట్రావెల్ అవుతున్న అతనికి ఈ బ్యాక్ సైడ్ షాడో ఇక్కడ ఉంది కదా ఫ్లోర్, ఇక్కడ వచ్చింది షాడో కనిపించింది. దీని యొక్క షాడో ఇక్కడ కనిపించిందంటే ఖచ్చితంగా లైట్ ఏమవుతుంది క్యాథోడ్ నుంచి యానోడ్. మనం చూసుకుంటాం రేపు చూడండి, మనకి లైట్ వచ్చి పడుతుంది. ఒక లైట్కి ఎదురుగా మీ హ్యాండ్ ఇక్కడ పెట్టారు ఇట్లా లైన్కి, మనకి చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ మీ షాడో కనపడుతుంది. అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ షాడో కనపడుతుంది అంటే లైట్ అనేది స్ట్రైట్గా వచ్చి దీన్ని టచ్ అవుతున్నప్పుడు దీని బ్యాక్ సైడ్ మనకి ఏమొస్తుంది షాడో వస్తుంది. అంటే ఇతను ఏం చేశాడు, క్యాథోడ్ రేస్ ఖచ్చితంగా రే అనేది క్యాథోడ్ నుంచి యానోడ్ వైపు మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ పెట్టాము, ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ మనకి షాడో ఫామ్ అయింది. కాబట్టి దే హ్యావ్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్. సో క్యాథోడ్ రేస్ ఆర్ ట్రావెల్ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్ అని ప్రూవ్ చేసుకున్నట్టు. తర్వాత ఈ క్యాథోడ్ రేస్కి మాస్ ఉందా లేదా కనుక్కోవడం కోసం ఏం చేశారంటే, మనం ఇప్పుడు చూడండి చిన్నప్పుడు మీరు ఆడుతుంటారు, ఒక పేపర్ తీసుకొని దానికి ఇక్కడ స్టిక్ తీసుకొని దానికి పేపర్ వీల్ పెడతాము. పెట్టి మనం ఎయిర్కి ఆపోజిట్లో వెళ్తాం, ఎయిర్ ఇటు నుంచి ఇటు బ్లో అవుతుంది అనుకోండి, మనం ఇలా ఆపోజిట్ వెళ్తే మనకి ఈ వీల్ ఏమవుతుంది రొటేట్ అవుతుంది. ఈ వీల్ రొటేట్ అవుతుంటే దాని మీనింగ్ ఏంటి, ఈ ఎయిర్కి కొంత మాస్ ఉంటుంది, ఆ మాస్ ఉంటే మన ఇది ఏమవుతుందంటే రొటేట్ అవుతుంది. సేమ్ దీన్ని అప్లై చేశాడు. ఏం చేశాడంటే ఇక్కడ ఒక వెయిట్లెస్ పెడల్ తీసుకున్నాడు, పెడల్ వీల్. ఈ వెయిట్లెస్ పెడల్ వీల్ తీసుకొని ఆబ్జెక్ట్లో పెట్టాడు ట్యూబ్లో పెడితే ఈ రే నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు ఇది ఏమైందంట, ఈ పెడల్ వీల్ రొటేట్ అయిందిరా. పెడల్ వీల్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో ఖచ్చితంగా ఏం కన్క్లూజన్ చేసుకున్నాడు, ఇక్కడ ఉన్న పార్టికల్స్ ఖచ్చితంగా ఏముందంటే మాస్ ఉంది. ఏం చెప్పాడు, మాస్ ఉందని ఐడెంటిఫై చేశాడు. ఓకేనా, ఇవి ఫస్ట్ 3 పాయింట్స్ రా. ఏంటి, ఫస్ట్ ఏం చేశాడు, క్యాథోడ్ నుంచి యానోడ్ వైపు ఒక రే ట్రావెల్ అవుతుందని ఐడెంటిఫై చేసి, ఎలా ఇక్కడ గ్లో అవుతుంది కాబట్టి. ఆ తర్వాత అది స్ట్రైట్ లైన్లో వెళ్తుందా లేదా తెలియడం కోసం ఏం చేశాడు, ఇక్కడ ఒక ఆబ్జెక్టివ్ పెడితే దాని షాడో బ్యాక్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే షాడో వచ్చింది కాబట్టి దే హ్యావ్ కంపల్సరీ దే ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్. నెక్స్ట్ దానికి మాస్ ఉందో లేదా కనుక్కోవడానికి ఏం చేశాడు, ఒక వెయిట్లెస్ పెడల్ వీల్ తీసుకున్నాడు. సో పెడల్ వీల్ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఈ రే ఇటు నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ పెడల్ వీల్ ఏమైంది రొటేట్ అయింది కదా. సో ఎప్పుడైతే పెడల్ వీల్ రొటేట్ అయిందో ఏం చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా ద క్యాథోడ్ సమ్ పార్టికల్ ఈజ్ దేర్, ద పార్టికల్ హ్యావ్ సమ్ మాస్ ఈజ్ దేర్ అని కన్క్లూడ్ చేశాడు. తర్వాత ఎన్ని ఎక్కడ చేశాడు, ఇన్ ఆప్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఏం చేశాడంటే మరి ఈ పార్టికల్స్ మాస్ కనుక్కున్నాడు, దే ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్ అని చెప్పినాడు. ఇప్పుడు దానికి మాస్ ఉందో లేదు ఛార్జ్ ఉందో లేదు కనుక్కోవడం కోసం ఏం చేశాడంటే ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాడు. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇక్కడ ప్లస్ మైనస్ రా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి మనకి సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్, సౌత్ అండ్ నార్త్ రా. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ప్లస్ మైనస్ రా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ప్లస్ మైనస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్. ఎప్పుడైతే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇది తీసుకున్నప్పుడు ఇతను ఏం అబ్జర్వ్ చేశారంటే ఈ క్యాథోడ్ రేస్ అనేది ప్లస్ పాజిటివ్ వైపు డిఫ్లెక్ట్ అయిందిరా. సో ఎప్పుడు పాజిటివ్ వైపు డిఫ్లెక్ట్ అవుతుందంటే ఆపోజిట్ ఛార్జెస్ మాత్రమే అట్రాక్ట్ చేసుకుంటాయి. కానీ ఇక్కడ పాజిటివ్ వైపు అట్రాక్ట్ అవుతుందంటే ఆ లైన్లోనే ఆ పార్టికల్ అనేది ఖచ్చితంగా దే హ్యావ్ వాట్ ఇస్ ద ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్. ద డిశ్చార్జ్ ట్యూబ్ హ్యావింగ్ నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్. ద నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ నేమ్ ఈస్ ఎలక్ట్రాన్ అని పెట్టారు. ఈ ఎలక్ట్రాన్ నేమ్ పెట్టింది ఎవరంటే జేజే థామ్సన్ కదా. ఆ నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ ఉంది చెప్పింది ఎవరంటే జేజే థామ్సన్. సో నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ పేరు పెట్టింది ఎవరంటే స్టోనీ. ఎవరమ్మా, స్టోనీ. ఎలక్ట్రానిక్ నేమ్ పెట్టింది ఎవరంటే స్టోనీ. నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ ఉంది ఆటంలో, నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ అని చెప్పింది ఎవరంటే జేజే థామ్సన్. ఆ నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ పేరు పెట్టింది ఎవరంటే, ఎలక్ట్రానిక్ పేరు పెట్టింది ఎవరంటే స్టోనీ. ఇది మనకి పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్న సబ్స్టెన్స్ ఉంది కదా, ఈ సబ్స్టెన్స్ మనం ఏది తీసుకున్నా సో ఇక్కడ ఏంటి, డు నాట్ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రోడ్స్.
ఎలక్ట్రోడ్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు, మనం తీసుకున్న గ్యాస్ మీద డిపెండ్ కాదు, దేని మీద డిపెండ్ ఓకేనా. ద క్యాథోడ్ రేస్ డు నాట్ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రోడ్స్ అండ్ నేచర్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్స్ అండ్ నేచర్ ఆఫ్ ది గ్యాస్. ఇక్కడ గ్యాస్ ఏం తీసుకునే ఇబ్బంది లేదు మనకి, సో ఏ ఎలక్ట్రోడ్ తీసుకునే ఇబ్బంది లేదు, దాని మీద డిపెండ్ అవ్వట్లేదు ఎవరు క్యాథోడ్ రేస్ అనేది చెప్పారు. ఇది ఓవరాల్గా మనకి ఏంటమ్మా క్యాథోడ్ రేస్ యొక్క కాన్సెప్ట్. సో ఇక్కడ క్యాథోడ్ రేస్ మనకి ఏమొచ్చింది కన్క్లూజన్, దీంట్లో ఒక పార్టికల్ ఉంటుంది, దే హ్యావ్ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్, దే హ్యావ్ సమ్ మాస్, దే ట్రావెల్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్, దే హ్యావ్ సో దీస్ ఆర్ కాల్డ్ క్యాథోడ్ రేస్. సో దే హ్యావ్ ట్రావెల్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్ స్ట్రైట్ లైన్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో తర్వాత దాని పేరు ఏంటి ఎలక్ట్రాన్స్ అని వచ్చిందిరా, నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్ అని చెప్పాం. ఆ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్ పేరు ఎలక్ట్రాన్ పెట్టింది ఎవరంటే స్టోరీ, ఎవరు స్టోరీ. సో తర్వాత ఇది క్యాథోడ్ యానోడ్ రేస్ ఉంచడం. సో తర్వాత ఇతను ఎక్స్పెరిమెంట్ 1833 దట్ ఇయర్స్లో. నెక్స్ట్ యానోడ్ రేస్, ఈ యానోడ్ రేస్ కూడా సేమ్ 1866 ఆ రేంజ్లో వస్తుందిరా. దీనికి ఇంకో పేరు ఏంటంటే క్యానాల్ రేస్, అంటే క్యానాల్ రేస్. చూడండి యానోడ్ రేస్కి ఇంకో పేరు అంటే క్యానాల్ రేస్. ఇప్పుడు దీన్ని ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్యాథోడ్ యాటంలో మనకి ఇప్పుడు దాకా జేజే డాల్టన్స్ ఏం చెప్పాడు, యాటమే స్మాలెస్ట్ పార్టికల్ అని చెప్పాడు. కానీ తర్వాత మనకి యాటంలో స్మాలెస్ట్ పార్టికల్స్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ నెగిటివ్ చార్జ్ పార్టికల్ అని చెప్పింది ఎవరు, జేజే థామ్సన్. దాని పేరు ఎలక్ట్రాన్ అని పేరు పెట్టుకున్నారు. సో తర్వాత ఇంకొక సైంటిస్ట్ ఐడియా వచ్చింది, ఓహో మనకి ఒక మ్యాటర్ యాటంలో నెగిటివ్ ఛార్జ్ పార్టికల్ ఉందంటే ఖచ్చితంగా దాంట్లో ఎవరు ఉండొచ్చు, పాజిటివ్ ఛార్జ్ కూడా పార్టికల్స్ ఉండొచ్చు. ఎందుకని నెగిటివ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ పక్కన మనకి ఎవరు ఉంటారంటే పాజిటివ్ కూడా ఉంటుంది, కాబట్టి దీంట్లో పాజిటివ్ ఛార్జ్ పార్టికల్గా ఉండొచ్చు అని ట్రై చేసింది ఎవరంటే మనకి గోల్డ్ స్టెయిన్ రా. ఎవరమ్మా గోల్డ్ స్టెయిన్. సో ఇతను 1866 అనుకుంటాం అప్రాక్సిమేట్ వాల్యూ. సో ఆ సంవత్సరంలో ఎలా తీసుకున్నారంటే జేజే థామ్సన్ చెప్పిన దాన్ని కంటిన్యూ చేశాడు. జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్ ఏంటి మనకి క్యాథోడ్ రేస్లో ఒక డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నాడు. ఇతను కూడా అదే ఎక్స్పెరిమెంట్ తీసుకున్నాడు. ఏం చేశారంటే చూడండి, సేమ్ ఒక్క ఎలక్ట్రోడ్ మార్చుకున్నాడు రా. సో ఎలక్ట్రోడ్ చూడండి సేమ్ డిశ్చార్జ్ ట్యూబ్ రా. ఇక్కడ క్యాథోడ్ నాకు మన క్యాథోడ్ ప్లేట్గా తీసుకున్నారు. అక్కడ ఏంటి ఇక్కడ కూడా మనకి ఇది యానోడ్ రా, దిస్ ఇస్ ద యానోడ్ పాజిటివ్ సైన్, దిస్ ఇస్ ద క్యాథోడ్ నెగిటివ్ సైన్. సో ఈ క్యాథోడ్కి చూడండి మధ్యలో చిన్న చిన్న హోల్స్ ఉండేవి, దీన్ని పర్ఫోరేటెడ్ క్యాథోడ్ అంటాం. దీని పేరు ఏంటమ్మా పర్ఫోరేటెడ్ క్యాథోడ్. సో ఇది ఒక్కటే డిఫరెన్స్ రా క్యాథోడ్ రేస్కి యానోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్కి. ఇతను ఏం చేశాడంటే సేమ్ జేజే థామ్సన్ ఫాలో అయ్యాడు. ఫాలో అయ్యి అతను తీసుకున్న ట్యూబ్ నుంచి అదే ఎక్స్పెరిమెంట్ తీసుకున్నాడు. డిఫరెంట్ ఏం చేశాడంటే క్యాథోడ్ని మార్చాడు. అతను అక్కడ ఏం తీసుకున్నాడు, ఒక ప్లేట్ తీసుకున్నాడు. ఇతను ప్లేట్కి చిన్న చిన్న హోల్స్ ఉండేవి, దీన్ని పర్ఫోరేటెడ్ క్యాథోడ్ అంటాం. సో పర్ఫోరేటెడ్ క్యాథోడ్ తీసుకున్నాడు, యానోడ్ తీసుకున్నాడు. ఇక్కడ వోల్టేజ్ ఎంత అప్లై చేశాడు, 10,000 వోల్టేజ్ అప్లై చేశాడు. 20,000 వోల్టేజ్ అప్లై. జేజే థామ్సన్ ఎంత అప్లై చేశాడు, 10,000 ఓపెన్ చేస్తే అప్లై చేస్తే ఇతను ఎంత అప్లై చేశాడు, 20,000. సేమ్ ఇక్కడ ప్రెజర్ ఒకే ప్రెజర్ 0.01 mm ఆఫ్ మెర్క్యూరీ మెయింటైన్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ ఎక్స్పెరిమెంట్, సేమ్ స్టోరీ, సేమ్ ఓకేనా. ఇతను ఇక్కడ చిన్న స్మాల్ సైజ్ హైడ్రోజన్ గ్యాస్ తీసుకున్నాడు. ఈ హైడ్రోజన్ గ్యాస్ మనకి ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ బై హై వోల్టేజ్ అప్లై చేసాం. ఎప్పుడైతే 10,000 ఇక్కడ హైడ్రోజన్ ఫస్ట్ ఏమవుతుందంటే యాటమ్స్గా డివైడ్ అయింది, హెచ్ యాటమ్ వచ్చింది. సో హెచ్ యాటమ్ అనేది ఎప్పుడైతే చూడండి 20,000 వోల్టేజ్ అప్లై చేస్తున్నాం, ఎప్పుడైతే 10,000 అప్లై వచ్చిందో దీంట్లోంచి మనకి నాకు ఏం చెప్పాం క్యాథోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్లో హౌ మచ్ వోల్టేజ్ అప్లై రా 10,000. ఎప్పుడైతే మనకి 20,000 వోల్టేజ్లో 10,000 రీచ్ కాగానే H2 గ్యాస్ నుంచి హెచ్ యాటమ్స్ వచ్చినాయి. హెచ్ యాటమ్లో నుంచి మనకి ఎవరు బయటకు వెళ్తారంటే ఎలక్ట్రాన్ బయటకు వెళ్తుంది. ఎలక్ట్రాన్ బయటకు వెళ్తే మిగిలేది ఎవరంటే H+ మిగులుతుందండి. ఎవరు మిగులుతారు, H+. సో దాన్ని H+ ఏం పెట్టంటే ప్రోటాన్ అని చెప్పాడు. ఏంటి ప్రోటాన్. చూడమ్మా ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెరిమెంట్లో మనకి H2 డికంపోజ్ టు H రా. దీంట్లో నుంచి H నుంచి మనకేంటి ఎవరు మిగులుతున్నారు, H+ ఉంటుంది, ఎలక్ట్రాన్ రా. ఈ ఎలక్ట్రాన్ ఇప్పుడు నెగిటివ్ కాబట్టి ఇది ఎటువైపు మూవ్ అవుతుందిరా, ఇటువైపు మూవ్, యానోడ్ వైపు మూవ్ అవుతుంది. ఈ ప్రోటాన్ అనేది ఎటువైపు మూవ్ అవుతుందంటే క్యాథోడ్ వైపు మూవ్ అవుతుందిరా. సో ఈ క్యాథోడ్ వైపు మూవ్ అయ్యి సో ఈ చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ నుంచి బయటకు వస్తుందిరా. సో దీన్ని ఏమన్నాడు క్యానాల్ అంటాం. ఏమంటా
క్యానాల్. మనం చూడండి వాటర్ మనం ఎక్కడ స్టోర్ చేస్తాం, రిజర్వాయర్లో స్టోర్ చేస్తాంరా. సో మన విలేజ్లకు మనకి ఎలా పంపిస్తాము, త్రూ కాలువలు అంటాం కదా. సో క్యానాల్, వాటిని స్మాల్ క్యానాల్ ద్వారా బయటకు పంపిస్తున్నాం వాటర్ని. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఎలక్ట్రాన్ ఇటువైపు మూవ్ అవుతుంది. 10,000 వోల్టేజ్ కానీ ఎలక్ట్రాన్ బయటకు వచ్చేసింది. ఇంకా ఎక్కువ వోల్టేజ్ అప్లై చేయగానే ఈ H+ ఏం చేస్తుందంటే ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి నెగిటివ్ ఛార్జ్ వైపు మూవ్ అవుతుంది, ఇటువైపు మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటామంటే క్యానాల్ రేస్ అంటాం. క్యానాల్ రేస్. సేమ్ ఇది స్ట్రైట్ లైన్లో వస్తుందా. నెక్స్ట్ దే హ్యావ్ పాజిటివ్ మాస్ ఉందా, లేదా పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్. సేమ్ ప్రీవియస్ ఏమైతే ఎక్స్పెరిమెంట్ నేర్చుకున్నాం, అతను క్యాథోడ్ రేస్లో నేర్చుకున్నాం అవే ఇక్కడ కూడా. ఆప్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటే స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది. అదేవిధంగా ఒక పెడల్ వీల్ తీసుకుని రొటేట్ చేస్తుంది కాబట్టి దే హ్యావ్ మాస్. అవన్నీ చెప్పాడమ్మా. ఇప్పుడు ఫైనల్గా మనకు కన్క్లూజన్ ఏంటంటే ఇక్కడ తీసుకున్న గ్యాస్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఇక్కడ మనం తీసుకున్న యానోడ్ రేస్ దేని మీద డిపెండ్ అవుతుందంటే నేచర్ ఆఫ్ ది గ్యాస్. కొంచెం నేను H2 గ్యాస్ తీసుకున్నాను, ఇంకొక లేయర్ గ్యాస్ తీసుకోవచ్చు, ఇంకొక లేయర్ గ్యాస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఖచ్చితంగా నేచర్ ఆఫ్ ది గ్యాస్ మీద డిపెండ్ అవుతుంది. అదేవిధంగా ఎలక్ట్రోడ్స్ మీద డిపెండ్ అవుతాం. ఇట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ది గ్యాస్ అండ్ డో నాట్ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రోడ్స్. సో ఇది మనకి ఏంటమ్మా యానోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటారా, యానోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్లో డిస్కవర్ చేసింది ఎవరు. సో ఇక్కడ ఎటువైపు నుంచి ఎటువైపు మూవ్ అవుతుందంటే ఇక్కడ యానోడ్ నుంచి క్యాథోడ్కి ట్రావెల్ చేస్తాం అనుకుంటాంరా, కానీ యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు ట్రావెల్ చేయట్లేదురా. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి యానోడ్ రేసు ఫ్రమ్ మిడిల్ రా, నాట్ క్యాథోడ్ రేస్ అయితే ఆరిజిన్ ఆఫ్ క్యాథోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఈ యానోడ్ రేస్ మనకి ఎక్కడ వస్తుంది, రెండింటి మధ్యలో నుంచి వస్తుందిరా. అంటే ఇక్కడ దీని బిట్వీన్ ద యానోడ్ అండ్ క్యాథోడ్ నుంచి చెప్పుకుంటారు. నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్స్ రా. సో దీన్ని డిస్కవర్ చేసిన అతను ఎవరంటే చాడ్విక్ రా. ఎవరమ్మా, చాడ్విక్. సో ఇతను ఏం చేశాడంటే బెరీలియం కానీ బోరాన్ యాటమ్ కానీ తీసుకొని దీన్ని ఆల్ఫా పార్టికల్తో బొంబార్డ్మెంట్ చేశాడు. ఆల్ఫా పార్టికల్స్ అంటే ఎవరంటే హీలియం+2 అయాన్, దీన్ని ఆల్ఫా పార్టికల్ అంటాం. సో ద బొంబార్డ్మెంట్ ఆఫ్ బెరీలియం ఆర్ బోరాన్ విత్ ఆల్ఫా పార్టికల్ టు లిబరేటెడ్ టు ఫార్మ్ న్యూట్రాన్స్. న్యూట్రాన్ బయటకు వస్తుందిరా. చూడండి ఎగ్జాంపుల్ బెరీలియం తీసుకున్నాంరా, బెరీలియం 224 రా, దీని ఆల్ఫా పార్టికల్ హీలియం+2 రా, దీని దిస్ 227 here 224 రా. సో దీనికి బయటకు ఎవరు వచ్చారంటే మనకి బెరీలియం అటామిక్ నెంబర్ ఎంతమో 4 రా. ఇక్కడ బయటకు ఎవరు వచ్చారంటే మనకి కార్బన్ బయటకు వచ్చింది, కార్బన్ 6 రా. ఇక్కడ ఎంత మనకి 12. బెరీలియం 9 అమ్మ, 9+4 13, ఇక్కడ 12 బయటకు వచ్చేది ఎవరంటే న్యూట్రాన్. ఇది న్యూట్రాన్ రా. ఇది బొంబార్డ్మెంట్ ఆల్ఫా పార్టికల్ని మనం బెరీలియంతో బొంబార్డ్మెంట్ చేసినప్పుడు కార్బన్తో పాటు బయటకు ఎవరు వచ్చారంటే న్యూట్రాన్ వచ్చిందిరా. సో దీన్ని మనం ఏమంటామంటే సో దిస్ ఇస్ ద డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్స్. ఇక్కడ మనం ఏం ఇంపార్టెంట్ ఏంటంటే చాడ్విక్. సో మనకి కాన్సెప్ట్ అంతా మన ఫిజిక్స్లో న్యూక్లియర్ ఫిజిక్స్ అని వస్తుందిరా, అక్కడ నేర్చుకుంటే బొంబార్డ్మెంట్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది అంత స్టోరీ అంతా. సో ఇక్కడ మనకి అంత అవసరం లేదు, మనకు ఓన్లీ ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరిని తీసుకుంటున్నాము అది గుర్తుపెట్టుకొని సరిపోతున్నాయి. ఇది మనకి డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్స్. ఇప్పుడు నెక్స్ట్ స్పెసిఫిక్ ఛార్జ్ రా. స్పెసిఫిక్ ఛార్జ్, ఇక్కడ స్పెసిఫిక్ ఛార్జ్ సింబల్ ఏంటంటే E/m రా. E అంటే ఛార్జ్, M అంటే మాస్. ఛార్జ్ రేషియో బిట్వీన్ ఛార్జ్ టు మాస్ రా. ఛార్జ్ని మాస్ ఉండే రేషియో కడితే మనకు వచ్చేదాన్ని ఏమంటే స్పెసిఫిక్ ఛార్జ్ అంటాం. ఇక్కడ మనం చూడండి కాంపిటేటివ్లో ఏమవుతానంటే క్యాథోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్లో E/m వాల్యూ చూడమ్మా. క్యాథోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్ డు నాట్ ఇన్ క్యాథోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్ స్పెసిఫిక్ ఛార్జ్ డు నాట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ మీద డిపెండ్ అవుతారా. అదేవిధంగా నేచర్ ఆఫ్ ది గ్యాస్, ఏ గ్యాస్ తీసుకునే ఇబ్బంది లేదు, ఏ ఎలక్ట్రోడ్ తీసుకునే ఇబ్బంది లేదు. E/m డు నాట్ డిపెండ్స్ ఆన్ in cathode rays experiment specific charge do not depends on nature of the electrode and nature of the gas. But in anode rays E/m depends on nature of gas. ఒక గ్యాస్కి ఒక రకంగా ఉంటుంది. ఎందుకని మనకి అక్కడ ఎలక్ట్రాన్ లాస్ అయిపోయిన తర్వాత ప్రోటాన్ వస్తుంది, H+ వస్తుంది. మనకి H+ అని చెప్పి ఏరే యాటమ్ తీసుకుంటే మనకి ఏరే అయాన్స్ వస్తాయి.
but it depends on nature of the gas but do not depends on nature of the electrodes. ఇది మనకి స్పెసిఫిక్ ఛార్జ్. ఇక్కడ వాల్యూస్ వస్తాయి, మన వాల్యూస్ ఆఫ్ టేబులర్ ఫామ్లో నేర్చుకున్నాం చూడండి. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఈ ముగ్గురు వచ్చారు, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఫస్ట్ క్యాథోడ్ రేస్ నుంచి యాటంలో నెగిటివ్ ఛార్జ్ పార్టికల్ అని తెలిసింది. తర్వాత యానోడ్ రే సెక్షన్ నుంచి పాజిటివ్ ఛార్జ్ పార్టికల్ అని తెలిసింది. అదేవిధంగా మనకి నెక్స్ట్ ఎవరు న్యూట్రాన్స్ డిస్కవరీ ఇక్కడ బొంబార్డిమెంట్ చేసినప్పుడు న్యూట్రాన్స్ వచ్చింది. ఈ మొత్తాన్ని మనం ఏంటంటే ఫండమెంటల్ పార్టికల్స్ అంటాం. సో ఇక్కడ ఫండమెంటల్ పార్టికల్స్ మనకు కొన్ని వాల్యూస్ తెలిసి ఉండాలి. ఓకేనా, ఫండమెంటల్ పార్టికల్. సో ఇక్కడ ఫండమెంటల్ పార్టికల్స్ డిస్కవరీ, ఛార్జీ, మాస్, స్పెసిఫిక్ ఛార్జ్. E/m స్పెసిఫిక్ ఛార్జ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫండమెంటల్ పార్టికల్ ఎవరురా? ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ డిస్కవర్ చేసింది ఎవరంటే మనకి జేజే థామ్సన్. దాని ఛార్జ్ ఎంతంటే -1.602 × 10⁻19 కూలుంబ్స్ రా. ఇంకో ఛార్జ్కి పోయి యూనిట్ ఉందిరా, ESU ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ ఉందిరా. సో దాని -4.8 × 10⁻10 ESU ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ రా. మాస్ రా 9.1 × 10⁻31 kgs రా. ఎంతమ్మా? గ్రామ్స్లో మార్చుకుంటే -28 grams. ఇది కేజీస్, ఇది కేజీస్లో రా. ఇంకొక యూనిట్ కూడా ఉందిరా, 0.000548 రా ఇన్ AMU రా. దిస్ ఇస్ AMU. ఈ వాల్యూ ఎలా వచ్చిందంటే 1/1836 రా డివిజన్ చేసి ఇది వస్తుంది మనకి. ఎందుకంటే మాస్ ఆఫ్ ప్రోటాన్, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ రేషియో పట్టుకుంటే మనకు అది వస్తుంది రా. నెక్స్ట్ E/m వాల్యూ రా. వాట్ ఇస్ ద E/m? ఛార్జ్ టు మాస్. ఈ ఛార్జ్ని మాస్ని తీసుకొని రేషియో చేస్తే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 1.78 × 10⁻11 coulomb per kg ra. So what is the E/m of electron ra? 1.78 × 10⁻11 coulomb per kg ra. ఇది ఎలక్ట్రాన్ గురించి. నెక్స్ట్ వన్ ప్రోటాన్ రా. సో ఇక్కడ ప్రోటాన్ డిస్కవర్ చేసింది ఎవరంటే మనకి గోల్డ్ స్టెయిన్. ఎవరమ్మా? గోల్డ్ స్టెయిన్. సో సేమ్ ద ఛార్జ్ రా, +1.602 × 10⁻19 coulombs or +4.8 × 10⁻10 ESU. Here mass number 1.672 × 10⁻27 kg. In AMU 1.00746. AMU ra. Here E/m value ra, charge to mass value 9.58 × 10⁻7 coulomb per kg. Same. Next one proton. So next neutron. So neutron discover చేసింది ఎవరంటే మనకి చాడ్విక్ అమ్మ. సో దీని ఛార్జ్ ఎంత అంటే 0 ఛార్జ్లెస్ రా. మాస్ వచ్చరికి 1.675 × 10⁻27 kg or 1.0084 AMU. E/m వాల్యూ 0. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్ పార్టికల్స్ యొక్క మనకు కొన్ని వాల్యూస్ తెలిసి ఉండాలి. డిస్కవర్ చేసింది ఎవరు? ఛార్జ్ విత్ రెస్పెక్ట్ టు కూలమ్స్, విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్, మాస్ విత్ రెస్పెక్ట్ టు కేజీ, విత్ రెస్పెక్ట్ టు అటామిక్ మాస్ యూనిట్ రా. ఈ స్పెసిఫిక్ ఛార్జ్ వాల్యూస్ అమ్మ, ఇవి మనకు తెలిసి ఉండాలి. సో ఇవి మనకి ఫండమెంటల్ పార్టికల్స్ రా, డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్స్ అండ్ ఫండమెంటల్ పార్టికల్స్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ సెక్షన్లో మనకి అటామిక్ నెంబర్, ఎలక్ట్రాన్, ప్రోటాన్ క్యాలిక్యులేషన్స్, ఐసోటోప్స్, రదర్ఫోర్డ్ జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? ఓకేనమ్మా, బాయ్.